నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అయితే కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై 22 వరకు మరోసారి న్యాయస్థానం పొడిగించడం జరిగింది. ఈ క్రమంలో తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్షా ఫలితాల్లో వ్యత్యాసాలను మొత్తం పోసగుచ్చినట్లుగా న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకొచ్చారు. కాగా అస్వస్థత కారణంగా ఇటీవలే దీన్ దయాల్ ఆసుపత్రిలో కవితకు పరీక్షలు నిర్వహించినట్లుగా కోర్టుకు సిబిఐ, ఈడీ తరపున లాయర్లు వివరించారు. ఈ రోజు విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ కోసం కవిత తరపున న్యాయవాదులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎయిమ్స్ లో కవిత ఆరోగ్య పరీక్షలకు న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షల అనంతరం ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇవాళ లేదా రేపు కవితను కలవడానికి బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.